సాధారణంగా ఫుడ్ లవర్స్ వారికి ఇష్టమైన ఫుడ్ కోసం దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంటారు. వారికి ఇష్టమైంది తినడానికి ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఇక పానీపూరి లవర్స్లో ఈ లక్షణాలు పూర్తిగా మనం చూడొచ్చు. పానీపూరి బండి కనిపించిందంటే చాలు బెంజ్ కారైనా దిగి తినేయాల్సిందే. ఒక్కొక్క గోల్గప్ప అలా నోట్లో పెట్టుకొని వాళ్ళు లోకాన్నే మర్చిపోతారు. అయితే ఈ మధ్యకాలంలో పానీపూరికి పోటీగా మోమోస్ వస్తున్నాయి. వెజ్, నాన్ వెజ్ రకరకాల రుచుల్లో వస్తున్న ఈ మోమోస్ అంటే చాలామంది ఫుడ్ లవర్స్ పడి చేస్తున్నారు. వాటి ధరను కూడా పట్టించుకోకుండా లొట్టలేసుకొని తింటున్నారు. మరి మోమోస్ కోసం ఓ 7th క్లాస్ స్టూడెంట్ ఏకంగా 85 లక్షల విలువ చేసే బంగారు నగల్నే పెద్దలకు తెలియకుండా ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటుంటే పోలీసులు మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మోమోస్ అంటే 7వ తరగతి చదువుతున్న ఓ బాలుడికి చాలా ఇష్టం. ప్రతిరోజు బడికెళ్లేటప్పుడు తిని వెళ్లేవాడు. అయితే మోమోస్ అంటే పడి చచ్చే పిల్లాడి ట్రాప్లో వేసుకున్న మోమోస్ వ్యాపారులు ఏకంగా అతడి ద్వారా 85 లక్షల విలువ చేసే బంగారు నగల్ని కొట్టేసిన విషయం బయటపడడంతో స్థానికంగా సంచలనం రేకెత్తింది. 7వ తరగతి చదువుతున్న పిల్లాడు ట్రాప్లో పడి ఇంట్లోని నగలు, అందులోని 85 లక్షల విలువ చేసే నగలు ఇచ్చి మోమోస్ తినడం ఏంటని స్థానికులతో పాటు పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో చోటు చేసుకోగా పెద్ద చర్చకే దారితీసింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విమ్లేష్ మిశ్రా వారణాసిలో ఒక ఆలయ పూజారి. ఆయన కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. కాగా ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. దీంతో ఆ బాలుడు ప్రతిరోజు స్కూల్ వదలగానే అక్కడ వీధుల్లో అమ్మే మోమోస్ తిని ఇంటికి వెళ్లేవాడు. అలా ప్రతిరోజు ఆ బాబు మోమోస్ తినడాన్ని గమనించిన అక్కడి మోమోస్ వ్యాపారులు అతన్ని ట్రాప్లో వేయాలని ప్లాన్ వేశారు. అయితే ముందుగా అతడి దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు లాగాలని చూశారు. కానీ అతడు తన దగ్గర డబ్బులు లేవని, అయినా కానీ తనకు మోమోస్ తినాలని ఉందని వాళ్లతో చెప్పాడు. దీంతో వాళ్ళు అతన్ని మెల్లగా ట్రాప్లో వేసి ఇంట్లోని బంగారు నగలు తీసుకుని రావాలని, చాలా మోమోస్ ఇస్తామని, నీకు ఎన్ని తినాలని ఉంటే అన్ని తినొచ్చని అన్నారు. దీంతో మోమోస్ పై ఉన్న మమకారంతో ఆ బాలుడు వారి బుట్టలో పడిపోయాడు. తనకు ఫ్రీగా అందులో ఎన్ని కావాలంటే అన్ని మోమోలు తినడానికి ఇస్తారని చెప్పడంతో ట్రాప్లో పడిన ఆ బాలుడు ఇంట్లోని బంగారు నగల్ని వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాడు. అవి తీసుకొని మోమోస్ వ్యాపారులు ఆ బాలుడికి ఎన్ని కావాలంటే అన్ని మోమోస్ ఇస్తున్నారు. ఈ వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి నడవసాగింది. ఇక బాలుడు బీరువాలో ఉన్న నగల్ని ఇస్తూ పోయాడు. ఈ క్రమంలో ఓ రోజున ఆలయ పూజారి విమ్లేష్ మిశ్రా సోదరి ఇటీవల వారింటికి వచ్చింది. తన నగలివ్వాలని ఆమె అడిగింది. దీంతో ఆ కుటుంబం బీరువా తెరిచి చూడగా 85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఏమయ్యాయని బాలుణ్ణి ఆరా తీస్తే మోమో వ్యాపారులకు నగలిచ్చి వాటిని తిన్నట్లు చెప్పాడు. షాక్ తిన్న కుటుంబ సభ్యులు ముగ్గురు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుణ్ణి ట్రాప్ చేసిన మోమో వ్యాపారుల్ని గుర్తించిన ప్రస్తుతం 85 లక్షల విలువ చేసే ఆ నగల్ని రికవరీ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కొన్ని రూపాయల మోమోల కోసం లక్షల విలువ చేసే బంగారు నగల్ని 7వ క్లాస్ చదువుతున్న బాలుడు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లాడి మోమోస్ వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని అంత ఖరీదైన ఆభరణాల్ని కొట్టేయడం దారుణమని, చట్టరీత్యా నేరమని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం పిల్లాడు చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంతటి మోసానికి పాల్పడిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.